దేవునికి స్తోత్రం, అందరికి వందనాలు. ఈరోజు యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తారో చూద్దాం. యేసు యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం తీసుకున్నారు. ఆయన బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఈ యోహాను అంటారు, ప్రభువా, నేను నీతో బాప్తిసం తీసుకున్న వాడినే ఉంటుండగా మీరు నా దగ్గర తీసుకుంటారేంటి ప్రభువా అని అడుగుతారు. నీతి యావత్తు ఇలా జరగనే అని చెప్పేసి ఆయన యేసు ప్రభు వారు అంటారన్నమాట. అప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన ఎప్పుడైతే యేసు ప్రభు వారు నీటిలో బాప్తిజం తీసుకున్నారో ఆయన మీదకి పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకి వచ్చింది. అప్పుడు ఆకాశంలో నుండి ఒక శబ్దము వినిపిస్తూ ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పేసి అక్కడ వ్రాయబడి ఉంది. చూద్దాం మాటలు. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పౌరం వల్ల ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. హల్లెలూయా. చూసారండి, యేసు ప్రభు వారు కూడా బాప్తిజం తీసుకున్నారు, బాప్తిజం నుంచి యోహాను దగ్గర. అప్పుడు బాప్తిజం తీసుకొని మరి ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పౌరం వల్ల ఆయన మీదకి వచ్చిందట. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు, నేను అందరినీ ఆనందించున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. చూసారండి, బాప్తిజం తీసుకున్నప్పుడు ఆకాశము తెరవబడింది, పరిశుద్ధాత్మ ఆకాశములో నుండి యేసు ప్రభు మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ ఆకారం చేత. అప్పుడు తండ్రి అక్కడ మాట్లాడుతూ ఉంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను అన్నమాట. హల్లెలూయా. కనుక ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన మరి గొప్ప జీవితాన్ని జీవించడం మొదలెట్టాడు. ఇంకా దేవుడు ఎలాగైతే మరి నడిచాడు, ఇంకా అలా నడవడం, పుట్టినప్పటి నుంచి ఆయన నడవడం మొదలెట్టాడు అనమాట యేసు ప్రభు వారు. ఆయన యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నుండి తిరిగి వచ్చారు. బాప్తిజం తీసుకున్న తర్వాత యొర్దాను ప్రదేశం నుండి ఆయన తిరిగి వచ్చిన తర్వాత 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండాను. సరే, 40 రోజులు అపవాది చేత శోధన అనుభవించడానికి అరణ్యంలోకి కొనిపోబడ్డాడు ఆత్మచేత. అప్పుడు ఈ 40 రోజులు చూడండి శోధింపబడుచు ఉన్నాడు. ఈ 40 రోజుల్లో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, చూసారండి, ఆయన ఆకలి కొన్నాడట. యేసు ప్రభు వారు ఆకలి కొన్న తర్వాత అపవాది వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు ఈ రాయి రొట్టగినట్టు చెప్పు, అది రొట్టవుతుంది, అప్పుడు తిను అంటా ఉన్నాడు అపవాది వచ్చి. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అంత ఆకలితో ఉన్న వ్యక్తి యేసు ప్రభు అంటా ఉన్న వ్యక్తి చూడండి, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడని వ్రాయబడి ఉన్నది, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు అని వ్రాయబడి ఉంది. చూసారండి, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవిస్తాడు అనుకుంటున్నావు, కానీ రొట్టె వల్ల జీవించడు. దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడని చెప్పాడు. అప్పుడు వెంటనే వదిలేశాడు సైతానుడు, అపవాదే యేసు ప్రభు. ఇప్పుడు మళ్ళీ యేసు ప్రభుని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు చూడండి. యేసు ప్రభుని మరి ఎత్తైన కొండపైకి తీసుకుని వెళ్ళిపోయి అప్పుడు అపవాది భూలోక రాజ్యాలన్నింటినీ ఒక నిమిషంలో ఆయన తీసుకొని చూపించాడట. చూసారండి, అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు, ఈ రాజ్యమంతయు, ఈ మహిమయు నీకు ఇస్తున్నాను, అది నాకు అప్పగింపడి ఉన్నది, అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వానికి ఇస్తున్నాను, కాబట్టి నువ్వు నాకు మృక్తివా, ఇదంతయు నీ వగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రం సేవింపవలనని రాయబడి ఉన్నదనెను. లేదు, చూసారండి, ఇదంతా కూడా ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఒక నిమిషంలో చూపించేశాడట. చూపించి దాని అధికారం నీకు ఇస్తాను, అన్నీ నీకు ఇస్తాను, నాకు మొక్కేవంటే ఇదంతా కూడా నీకు ఇస్తానని చెప్తా ఉన్నాను. రాజ్యముల మహిమ, అధికారం అంతా కూడా నీకు ఇస్తాను, అదంతా నా చేతిలో ఉంది.
కనుక నువ్వు నాకు మొక్కితే ఈ అధికారం అంతా, ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను, ఈ సర్వ రాజ్యాలు నీకు ఇచ్చేస్తాను, అవంతా నా చేతిలో ఉన్నాయి, అవి నాకు ఇయ్యబడి ఉంది, అది నీకు ఇస్తాను, నాకు మొక్కు అంటున్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు అంటున్నాడు, ఏమన్నాడు చూద్దాం. నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రం సేవింపవలని రాయబడి ఉన్నది. మొక్కడం అంటూ జరిగితే నీ దేవుడైన ప్రభు అని ఒక అతను ఉన్నాడు. ఆయన నీకు దేవుడే, నాకు దేవుడే, అందరికీ దేవుడే, మనందరికీ దేవుడే. కనుక ఆయన ప్రభువు, ఆయన దేవుడు. ఆయనకు మొక్కి ఆయన మాత్రమే సేవించాలి తప్పించి ఆయనే ఇవ్వాలి ఏదైనా సరే, నువ్వు ఇవ్వడం కాదు, నీ చేతిలో ఉందని ప్రభువారు చెప్తున్నారు. ఇక చూడండి, నాకు మ్రొక్కు అంటా ఉన్నాడు. ఇక్కడ సైతానికి మ్రొక్కు అంటా ఉన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువునికి మొక్కాలి కానీ నీకు మొక్కకూడదని జవాబిచ్చాడు. అలాగిచ్చి వెంటనే ఆ సాతాను నోరు మూయించాడు. సాతాను నోరు మూయించేసరికి మళ్ళీ సైతాన్ అపవాది ఇంకెక్కడ తీసుకెళ్ళిపోయిందో చూద్దాం. పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఎక్కడి నుండి కిందకు దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరని వ్రాయబడి ఉన్నదని అతనితో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయాను. హల్లెలూయా. చూసారండి, యేసు ప్రభు వారికి ఎత్తైన కొండపైకి తీసుకొని వెళ్ళిపోయి, నువ్వు కిందకి దూకేస్తే దేవదూతలు వచ్చి నేను కాపాడుతారు, నీ పాదము రాయి తగలకుండా ఉంటుంది అని రకరకాలుగా మాటలతో శోధిస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే, నీ దేవుడైన ప్రభువును శోధించవలదు అని వ్రాయబడి ఉంది కదా, నువ్వు ఎందుకు శోధిస్తున్నావు అని వాక్యంతో జవాబు చెప్పాడు. ఇక్కడ సాతానుడు వాక్యమే చూపిస్తున్నాడు, దేవుడు వాక్యమే చూపిస్తున్నాడు. కనుక దేవుని వాక్యానికి తోకముడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు సైతాను. కనుక దేవుని వాక్యం చాలా బలమైనది. సైతానుడు వాక్యం చూపిస్తున్నాడు, దేవుడు వాక్యం చూపిస్తున్నాడు. కనుక దేవుని వాక్యం ఎలా ఉంటుంది, సైతాను వాక్యం ఎలా ఉంటుంది అనేదే తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో అనేక మాటలు కూడా ఉన్నాయి. ఆ మాటలన్నీ కూడా దేవుని మాటలలాగే ఉంటాయి. సైతాను కూడా మాట్లాడుతూ ఉంటాడు. కనుక సైతానుడు వ్రాయబడి ఉంది కదా అని వాళ్ళకి అర్థం కాక బైబిల్ మాట్లాడుతూ మనిషిని మభ్యపెడతాడు. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని పాటించి జీవించాలి దేవుని భక్తులు, విశ్వాసులు. మీరందరూ జ్ఞాపం చేసుకోవాలి. కనుక ఈరోజు చాలామంది బైబిల్ని అర్థం చేసుకోక రకరకాలుగా బోధిస్తున్నారు. సైతాను వాళ్ళు దూరిపోయి దేవుని బోధ ఏదో, దయ్యం బోధ ఏదో తెలియక బోధిస్తున్నారు. వాక్యాన్ని కలిపి చెరిపేస్తూ ఉన్నారు. వాక్యమని అర్థం చేసుకోకుండా బోధిస్తున్నారు. ఇక్కడ సైతానుడు కూడా అలాగే బోధిస్తున్నాడు. వాక్యం అర్థం వాడికి తెలుసు అయినప్పటికీ కూడా యేసుప్రభు తెలియదు అనుకొని బోధిస్తున్నాడు. రాళ్ళు రొట్టెలు చేసే అంటా ఉన్నాడు, శోధిస్తున్నాడు. రాజ్యాలన్నీ కూడా నాకు మొక్కితే నీకు ఇస్తానా అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రభువారు అంటా ఉన్నారు, నీ దేవుడైన ప్రభువును శోధిస్తున్నావు, శోధించవలదని రాయబడి ఉంది కదా, మరి ఎందుకు శోధిస్తున్నావు అంటే ఏంటి? ఇప్పుడు ఎవరికి శోధిస్తున్నాడు ఈయన? దేవుడైన ప్రభువుకు శోధిస్తున్నాడు. ఎవరో దేవుడు? యేసు ప్రభు దేవుడు. ఆ దేవుడైన ప్రభువుని నువ్వు శోధిస్తున్నావు ఎందుకు అని, అలాగా శోధించవలదని రాయబడి ఉంది కదా, నువ్వెందుకు శోధిస్తున్నావు అని యేసు ప్రభు వారు జవాబిచ్చారు. ఇప్పుడు శోధన అనేది ఎవరిస్తున్నారు? నీ దేవుడైన ప్రభువు శోధించవలదంటే యేసే దేవుడు, యేసే ప్రభు, ఈయన శోధిస్తున్నాడు. నీ దేవుడైన ప్రభువుని ఎందుకు శోధిస్తున్నావు నువ్వు అని వెంటనే చెప్పగానే వెంటనే విడిచి వెళ్ళిపోగానే కొంతకాలం విడిచి వెళ్ళిపోయాడు ఆయన. కనుక అలాగే మనం దేవుని నమ్మి దేవుని వాక్యాలు తెలుసుకొని జాగ్రత్తగా నడిచినట్టయితే సాతానుడు విడిచి వెళ్ళిపోతాడు అనేదే సత్యం. దయ్యాలు, అపవాది, దురాత్మ శక్తులు విడిచి వెళ్ళిపోతాయి అనేదే సత్యం. కనుక యేసుప్రభు బాప్తిని తీసుకున్నాడు కదా, మనము కూడా తీసుకోవాలి. యేసుప్రభు ఉపవాసం ఉన్నాడు కదా, మనము ఉండాలి. అయితే యేసుప్రభు 40 రోజులు ఉన్నారు కదా, ఈ 40 రోజుల్లో ఆయన ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. ఈరోజు 40 రోజులు ఉండే మనుషులు ఎవడ ఉన్నారండి? ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా. ఆయన దేవుడు, ఆయన మనిషి కాదు, ఆయన ప్రభువు. ఆయన అంత ఆకలిలో ఉన్నా కూడా ఏమీ కూడా నీరసించిపోలేదు, ఏమీ కూడా సోలిపోలేదు, ఓలిపోలేదు, జోగిపోలేదు. ఆకలి, మనిషికి ఆకలి వేస్తుంది కదా, అలాగే ఆకలి వేసిందట. ఆకలిలో కూడా తినకుండా కరెక్ట్గా జవాబు ఇచ్చాడు.
సాతానికి అపవాదికి. ఈరోజు కూడా చాలామంది యేసుప్రభు నమ్ముకొని ఉపవాసాలు ఉండడం మంచిదే. అయితే ఉపవాసంలో ఎలాగ ఉంటున్నా అనేదే ప్రశ్న. ఎలాగా దేవుని వాక్యాన్ని పాటిస్తున్నాం అనేదే ప్రశ్న. ఎలాగ దేవుడు చెప్పినట్టు నడుస్తున్నాం అనేదే ప్రశ్న. జాగ్రత్తగా నడిచినట్టయితే దేవుని ఆత్మబలం మనకు కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక యేసుప్రభు బాప్తిసం తీసుకున్నాడు, మనము బాప్తిసం తీసుకోవాలి. యేసుప్రభు ఉపవాసం ఉన్నాడు, మనము ఉపవాసం ఉన్నాడు. యేసుప్రభు వాక్యాన్ని చదువుకున్నాడు, వాక్యం అంతా కూడా తెలుసు, వాక్యంతో మాట్లాడుతున్నాడు. మనము కూడా వాక్యం తెలుసుకుని దాని ప్రకారంగా నడవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. నా పేరు శ్రీనివాస్ యాంటోని. నా ఫోన్పే నెంబర్ 8799555458. ఈ పరిచయకు ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన. దేవతండ్రి, ప్రభా తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి విత్తనాలు ప్రేమింపదీర్చండి. వాళ్ళ జీవితంలో గొప్ప మేలు మనం కలగచ్చేయండి, మేలు కలగచ్చేయండి, అద్భుతాలు చేయండి, సూచికలు చేయండి, అందరూ రక్షించి అందరి కాపున అందరూ దీవించండి. తండ్రి వాక్యం అందరిలో ఫలింపు తెచ్చేసి మీ ఆశీర్వాదం తెచ్చండి. వేసాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె